హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జెర్సీ వార్స్. నిన్నైతే మ్యాచ్ జరిగింది పంజాబ్ వర్సెస్ జీటీ. అది కూడా మళ్ళీ మనమే గెలిచాం, తెలుసు కదా. అన్నట్టు ఉంటే అటు ఓడిపోద్ది. జీటీ అయితే నిన్న చివరి వరకు పోరాడింది. జీటీ గెలిచే ఛాన్స్ కూడా ఉంది, కానీ సపోర్ట్ చేసింది ఎవరు? అన్నగారు దరిద్రం. ఏదైతే నిన్న మ్యాచ్ ఉంటా. అవును, తీసుకొచ్చావా జగ్గుతో వాటర్ వేసుకోను? ఓ నువ్వు ఓడిపోయింది కదా, సారీ. నిన్న పట్టించుకోను ప్రస్తుతానికి. ఓడిపోయారు కదా, ఓటం సహజమే. వీళ్ళకి ఓటంలోనే గెలుపొంటారు. సినిమా చూసారు కదా. అవునవును, ఓడిపోండి అయితే. అలా గెలుస్తాం, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం అన్నమాట. నిన్న గట్టిగా ఆడారు, మరి ఏడ్ చేస్తాం అంటే అయిపోయింది, అలాగే అయిపోయింది. మరి అర్థం కాదు. నిన్నైతే జీటీ గెలిచిండేదేమో, కానీ ఇక్కడ సపోర్ట్ చేసిన ప్లేయర్ అలాంటి ప్లేయర్ కాబట్టి జీటీ ఓడిపోవాల్సి వచ్చింది. దయచేసి నేను సుమన్ గిల్ గారికి అందరికీ క్షమాపణ చెప్తున్నాను మా వాడి తరఫున. నిన్న ఏదో అన్నావు, అయ్యరు కీ ప్లేయరు, నెక్స్ట్ హర్షదీప్ బౌలింగ్లో లాస్ట్ ఓవర్ ఏంటి అలాగే ఇచ్చాడు. ఒక 3 ఓవర్లు వేసాడు లాస్ట్ ఓవర్. అలాగా గెలిచింది మేము, గెలిచింది కాదు, తగ్గాలి మేము పెరగాలి. అయ్యో గెలిచింది ఒక మ్యాచ్, వరుసగా 2 గెలిచాం. మొన్న కూడా గెలిచింది మేమే. జీటీ వర్సెస్ పంజాబ్ లో గెలిచింది ఒకటే. అది అంటే ఎలాగైనా ఒకటే అవుతుంది, ఇంకోటి అవదేంటి అయినప్పుడు మాట కాదు. వరుసగా 2 నేను గెలిచాను, నువ్వు గెలిచావా? ఓకే, ఈసారి నేను వరుస హ్యాట్రిక్ కొడతాను. అవన్నీ కాదు, నువ్వు ఎన్ని గెలిచావు ఇప్పటికి? నేను ఎన్ని గెలిచా? గెలిచావు 3 మ్యాచ్లు మనం గెలిచాం, ఆడు 1 గెలిచాడు. మనకు 6 పాయింట్లు ఉన్నాయి, ఆడికి 2 ఉన్నాయి. ఈరోజు 2 నీ టీం అనుకుంటా. ఈరోజు నాది ఢిల్లీ. నాకు తెలిసి ఖచ్చితంగా ఢిల్లీ తీసుకుంటాడు. చాలా మంచి టీంని. ఈరోజు దాన్ని కూడా నాశనం, సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ ఈరోజు ఎల్ఐసి గోయింగ్ టు విన్ ద మ్యాచ్. హోమ్ టీం అని కాదు, ఖచ్చితంగా ఢిల్లీ గెలుచుంటుందని నేను అనుకుంటున్నాను. అన్నగారు తీసుకున్నారు కాబట్టి ఢిల్లీ ఓడిపోయి ఎల్ఐసి గెలుచుంది. దగ్గరుండి గెలిపిస్తాం. అవన్నీ కాదు, 2 సార్లు పోయిందని ప్రతిసారి పోదు. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం అనమాట. తెచ్చుకోవాలి దిమాకం తెలుసా. ఇండియన్ దగ్గర నుంచి గెలిపించారని చెప్తారు కదా, అలాగే ఎల్ఐజీ నేను దగ్గరుండి గెలిపిస్తా. ఈరోజు వెళ్తావు అయితే ఎల్ఐజీ? అవసరం లేదు, ఇక్కడ టీవీలో చూస్తారు కదా, మన ఫోన్లో చూసి గెలిపించేస్తాం. మనం సపోర్ట్ చేసామంటే గెలిచేస్తాం. చెప్పు మీ టీం గురించి చెప్పు. కేఎల్ రాహుల్ చాలా మంచి ప్లేయరు, మంచి క్లాసీ షాట్స్ ఆడతారు, కానీ గెలవదు. ఎందుకు మ్యాచ్ సపోర్ట్ నువ్వు చెప్పేది. మాకు మిచిల్ మార్క్ స్టార్టింగ్ నుంచి డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తాడు. దాంతో పాటు ఎయిడెన్ మార్కమ్ ఉన్నాడు, అటుపక్క 6లు కొట్టగలడు. అప్పుడులాగా ఆడట్లేదు. ఎవరు చెప్పారు? వరల్డ్ కప్ లో చూసా. వరల్డ్ కప్ ఐపీఎల్ ఒకటి కాదు, వరల్డ్ కప్ రీసెంట్ గానే జరిగింది. ఫామ్ లో ఉన్న ప్లేయర్ మాకు అలాగైతే నిన్న చూసా బట్లర్ వరల్డ్ కప్ లో కూడా ఆడలేదు. ఇందులో 38 కూడా ఆడలేదు. 38 ఎన్ని బాల్స్ కొట్టాడు? అవన్నీ కాదు, వరల్డ్ కప్ లో ఎలాగాడు? 50 బాల్ ఆడి 50 రన్లు కొడితే T20 అవ్వదు పని. అవన్నీ కాదు, వరల్డ్ కప్ లో ఎలాగాడు? రెండు మ్యాచ్లు కూడా ఇప్పుడు ఒకటి కాదు, వరస్ట్ ఆడాడు. ఎందుకు బాగా ఆడాడు కదా. ఇక్కడ బాగా ఎక్కడ ఆడాడు? 33 బాల్ నిల్చున్నాడా లేదా? నిల్చుంటే సరిపోదు, లాస్ట్ లో ఆడాలి. సింపుల్ గా క్యాచ్ ఇస్తాడు. పెద్ద క్యాచ్, పెద్ద క్యాచ్ పట్టింది మా టీం ప్లేయర్, మీ టీం ప్లేయర్. మాకు సింపుల్ క్యాచ్, మాకు సింపుల్ క్యాచ్. డప్పు కొట్టుకోవడం అయితే నీ తర్వాతే. మేము గెలిచాము, ఎన్నైనా డప్పు కొడతాం. చెప్పు ఇంకెవరు ఉన్నారుగా? నెక్స్ట్ మన చైనా మ్యాన్ బౌలర్ ఈరోజు వికెట్లు పడిపోతాయి, పడిపోతాయి. వికెట్లు పడిపోతాయి. మీవి మా టీం ప్లేయర్ మా వికెట్లు ఎందుకు పడతాయి? బుర్రగట్ట ఉందా లేదా? మా వికెట్లు తీయడానికి ఛాన్స్ ఉండదు కదా. మీరు కొడతారో 30-40 రన్లు కొడతారు, మా ఓపెనర్లే కొట్టేస్తారు. 30 రన్లు. ఓకే, ఎందుకు మరి గర్వం మేము బుర్ర మీద ఎక్కి తాండవం చేస్తుంది ప్రస్తుతానికి. మాకు ఎలాంటి బౌలర్స్ ఉన్నారో తెలుసా? మ్యాచ్ విన్నర్ ఆవేష్ ఖాన్ హెల్మెట్ తీసి కింద కొన్నాడా? మీకు వికెట్లు అలా తీసుకొడతాడు. మాకు సైన్ చేస్తారు తెలుసు కదా, దిగ్వేష్ రాటి 5 కోట్లు పెనాల్టీ పడ్డది. పెనాల్టీ పడినా తిరిగి లేకుండా మళ్ళీ చేస్తాడు. సిగ్గులేని తాను మరి. మాకు సిగ్గు లేదు, నాకు ఒప్పుకుంటున్నావు. థ్యాంక్ యూ. మా టీం దిగ్వేష్ రాటికి సిగ్గు లేదు, అయినా మేము గెలిచి చూపిస్తాం. మ్యాచ్లు ఓడిపోం మేము. కప్పు కొట్టండి ఫస్ట్. ఢిల్లీ కూడా కప్పుకోవట్లేదు, ఎల్ఐజీ కూడా కప్పుకోవట్లేదు. ఢిల్లీ ఎన్నిసార్లు ఫైనల్స్ కి వెళ్ళింది? అవన్నీ ఢిల్లీ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు నుండి? 19 ఇయర్స్ నుంచి ఉంది. 19 ఇయర్స్ నుంచి ఒకసారి వచ్చింది. ఎల్ఐజీ ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ వచ్చింది? ప్లే ఆఫ్స్ ఫైనల్స్ ఒకటేటి, ఫైనల్స్ కప్పు ఒకటేటి. చెప్పలే. మాకు ఓపెనర్స్ అయితే మిచిల్ మార్క్స్ అండ్ ఎయిడెన్ మార్కర్ ఉన్నారు. 1 డౌన్ లో రిషబ్ పంత్ ఆర్ పూరన్ వస్తారు. నికోలస్ పూరన్ కూడా చాలా బాగా ఆడతాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు నెంబర్ 3 ఒకళ్ళు నెంబర్ 4 లో వస్తారు. దాని తర్వాత మాకు ఆయుష్ బదోని ఉన్నాడు. ఫినిషింగ్ లో అబ్దుల్ సమద్ ఉన్నాడు.
నాకు పెద్ద టీమే ఉంది. షాబాజ్ అహ్మద్ స్పిన్ వేయగలడు, బ్యాటింగ్ కూడా ఆడగలడు. మీ టీం అంటే ఏం లేదు, మా టీం ఏట్లేదు అంటే స్టార్టింగ్ ఒప్పుకున్న పెద్ద టీం అని, మా టీం మళ్ళీ పెద్ద ఏట్లేదు. టీమే, కానీ ఈ రోజు ఏం లేదు. ఎందుకంటే సపోర్టింగ్ బై మిస్టర్ కృష్ణ. సో ఇట్స్ కొలాప్స్. గరము బుర్ర మీద ఎక్కి తాండవం చేస్తుంది ప్రస్తుతానికి. నిన్న గుజరాత్కి పెంచుతాను ఈ రోజు మ్యాచ్ సమాధానం చూపిస్తాను. నిన్న మనం పంజాబ్ కి రెడ్ హార్ట్ కామెంట్ చేయమన్నప్పుడు ఈడేమో గుజరాత్ కి బ్లాక్ హార్ట్ అన్నాడు. మసి కొట్టుకుపోయింది గుజరాత్. ఈ రోజు కూడా ఢిల్లీని ఏదో చేసి నీళ్ళలో ముంచేస్తారు బ్లూ హార్ట్ అని చెప్పి. చూద్దాం. అవన్నీ కాదు, మేము కప్పు కొడేస్తాం. అసలు కప్పు కాదు కానీ అది ఈ రోజు మ్యాచ్ మాదే. నమ్మకం లేదు. ఈ రోజు మ్యాచ్ మాదే. మ్యాచ్ ఈ రోజు కష్టం. చూద్దాం. ఈ రోజు టాస్ కూడా మేమే గెలుస్తాం, మ్యాచ్ మేమే గెలుస్తాం. హోమ్ గ్రౌండ్ మాది, మాకే అడ్వాంటేజ్ ఉంది. ఓకే. ఢిల్లీ పెద్ద టీం అని ఒక చిన్న ఆశతో తీసుకున్నాడు, కానీ మాకు పెద్ద ప్లేయర్ ఒక్కడుంటే చాలు. రిషబ్ పంత్ ఈ రోజు పూనుకున్నాడు, మినిమం సెంచరీ కొట్టగలడు. రిషబ్ పంత్ లాస్ట్ సీజన్ అంతా ఆడలేదు, కానీ లాస్ట్ లోకి వచ్చేసరికి చాలా బాగా ఆడాడు. మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఒక 50 కొట్టాడు, ఒక సెంచరీ కొట్టాడు. ఈ సీజన్ స్టార్ట్స్ కేఎల్ రాహుల్ కోసం తెలుసు కదా ఎలా ఆడతాడు. కేఎల్ రాహుల్ మంచి ప్లేయర్, మంచిగా ఆడతాడు, కాదు అనట్లేదు. కానీ నీ చేయి పడింది కాబట్టి ఈ రోజు ఢిల్లీ సర్వనాశనం. ఎవరు అవన్నీ చెప్తున్నాను కదా. గరం ఇదల్లా మరణం అన్నట్టు గరం ఇదల్లా తగ్గిస్తాను ఇప్పుడు. ఇది గర్వము, కాన్ఫిడెన్స్ మీరు రేపు చూస్తారు. మీరు ఎవరు అనుకుంటున్నారు ఈ రోజు గెలుస్తారు? కామెంట్ చేయండి. నా ఈ కీ ప్లేయర్స్ చెప్తావు కదా. కేఎల్ రాహుల్ కీ ప్లేయర్, బ్యాట్స్మెన్కి వచ్చినప్పుడు, బౌలర్కి వచ్చినప్పుడు చైర్మన్. మాకు ఈరోజు ఖచ్చితంగా ఈడెన్ మార్కర్ హై స్కోరర్ అవుతాడు మా టీం నుంచి. బౌలింగ్ వచ్చేసరికి ఆవేష్ ఖానే అవుతాడు. ఆవేష్ ఖాన్ హెల్మెట్ తీసుకొట్టేయడానికి రెడీ కొనమండి. ఈ హెల్మెట్ల మీదకే బాల్ ఇస్తాడు. ఫుల్ షాట్లు కొట్టడం వెనక్కి ఎలాగా. ఫుల్ షాట్ కొట్టడానికి అక్కడ ఉన్నది రోహిత్ శర్మ కాదు, ఢిల్లీ. అది నీ చేతిలో పడిన ఢిల్లీ. అందుకే చెప్తున్నాను కదా, అన్నీ మారుతాయి. ఈరోజు మేమే గెలుస్తాం, చూస్తూనే ఉండండి. రేపు వచ్చాక ఆ కళ్ళద్దలు నా దగ్గర ఉంటాయి. సరే చూసుకుందాం. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.